ఇప్పుడంటే కాలం మారి ఎవ్వలకు నచ్చినట్టాలు చదువుకోనో లేక దందా చేసో బతుకుతురు. కానీ వెనకటికి అట్లా కాకుండే కుమ్మరోలు కుండలు చేసుడు, కమ్మరోలు కమ్మ పని, హౌస్లోళ్ళు బంగారం పని, గమ్లోళ్ళు తాళ్ళకు పోయి కళ్ళు తీసుడు, ముత్రాసోళ్ళు వలేసి చేపలు పట్టుడు, గొల్లోలు గోర్లు మేకలు కాసుడు, షాలోలు బట్టలు నీసుడు. గిట్లా ఎవ్వల కుల వృత్తి అలాకుండేది. గిట్లని ఓ పోలీస్ సాబు చిన్నప్పుడు ఆయన చేసిన కుల వృత్తి చూసి అదే పని చేసి మళ్ళా ఆ పాత రోజులు నెమరేసుకుండు గిట్లా. కాలం ఎంత మారుతున్నా గాని మనం పెరిగిన వాతావరణం చిన్నప్పటి రోజులు సచ్చేదాకా మర్వం. సరే గాని పోలీస్ సారేంది గీడ కూసని గా పని చేస్తుండు? వేసుకున్న బట్టలకు చేసే పనికి పొంతన లేదనుకుంటురా? మనం ఎంత అనుకున్నా గాని ఆయన పెరిగిన కుల వృత్తి అది ఎట్లా మరుస్తాడు చెప్పుర్రి. గిట్లనే డ్యూటీ మీద చందుర్తి మండలం మల్యాల ఊర్లకు పోయిన వేములవాడ డిఎస్పీ నాగేంద్రచారి సారు ఆడ ఓ కాక కమ్మరి పని చేస్తుండగా చూసిండు. ఇక ఎంబట్టే బండాపి సార్ ఆడ కూసోని జెర్సేపు కమ్మరి పని చేసిండు. గిట్లనే ఆడ ఎవలో ఉండి గదేంది సార్ మీరు గా పని చేస్తురు మీకెట్లొచ్చు అని నోరెల్ల పెడితే ఇది నా కుల వృత్తయ్యా, మా తాతల నుంచి నాయన దాకా గీ పని చేసే మమ్మల్ని జాదిర్రు. ఇది చూడంగానే నా చిన్నప్పటి రోజులు యాదికొచ్చినాయి, అందుకే ఓ పారా పని చేయాలనిపించి కూసున్నా అని అనుకొచ్చిండు. ఇక ఆడున్నోళ్ళ దాంట్లో ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టేసరికి వా మీరు గ్రేట్ సార్, అంత పెద్ద పొజిషన్లు ఉన్నా కూడా కులవృత్తిని యాది మరవకుండా మీ పాత రోజులనే మరేసుకుర్రు. ఎంత పెద్ద తోపైనా పెరిగి నిల్లు చిన్నప్పటి రోజులు యాదొస్తే అన్ని మర్చిపోయి జరసేపు నవ్వుకుంటారు అనుకుంటా మాట్లాడుకుంటుర్రిగా. మీరు సుతా మీరు పెరిగిన రోజులు మీ తాతలు అయ్యవాళ్ళు చేసిన కులవృత్తిని మరవకుర్రి. తన కులాన్ని తాను చిన్న చూపు చూసేటోడు ఎన్నటికి బాగుపడాడు. యాది పెట్టుకోరు జరా. ఏమంటున్నాం? తెలంగాణలో కరెంటు మీద అవుతున్న పంచాదులే పెద్ద కరెంట్ అఫైర్స్ అయిపోయినాయి. రెప్పగొట్టినంత సేపు కూడా ఓనియకుండా కరెంట్ ఇచ్చినాం మేము. మరి కాంగ్రెస్ వాళ్ళకు ఎందుకు శాతనైతే లేదు అనుకుంటా కార్పాటోళ్ళు గరమైతుంటే బట్టగాల్చి మీరేసి బద్నం చేసుడు తప్పితే ఏడబోతుందయ్యే కరెంటు అని కాంగ్రెస్ వాళ్ళు కవర్ డ్రైవ్లు చేసుకుంటగా అనుస్తుర్రు. మీదికెళ్ళి ఆడాడ కరెంట్ లేక చీకట్ల సబ్ స్టేషన్ల కాడికి జనాలు వచ్చి ధర్నాలు చేస్తుండే వరకల్లా ఇగో ఇట్లా సోషల్ మీడియాలో కూడా గిస్వంటి కామెంట్లు కౌంటర్లు వాడుతున్నాయి. కాంగ్రెస్ పవర్లకు వచ్చుడేమో గానీ పవర్ కోతలతోని కార్నర్ అవుతున్నారు. కార్పార్టీలతోని కామం పబ్లిక్ తోని మాటలు పడుతున్నారు. వానొచ్చి వరదలొచ్చి కరెంటు తీసిరంటే ఏమో గానీ ఆకు అదరకున్నా చిన్కురాలకున్నా గాలి జోరుగా రాకున్నా గానీ కరెంటు తీసేస్తుండే వరకలా పబ్లిక్ అయితే పరిశాన్ పాలవుతున్నారు. కొందరైతే బరాబర్ బయటకు వచ్చే తిడుతున్నారు. ఇక ఇదే సందనుకొని మేము పవర్లున్న 10 ఏళ్లలో పవర్ కింద ఎన్నరు తిప్పలు కాలే, కాంగ్రెస్ వాళ్ళు కరెంట్ ఇయ్యలేక ఈ గోసలు జనాలకి అని తిట్టిపోస్తున్నారు. ఇక నేను శాన దిక్కులో పోతున్నట్టే ఉప్పల కరెంటు పోయి చాలా సేపు అయిందట. ఈ ఉబ్బురానికి మమ్మల్ని బతకమంటరా సావమంటరా అనుకుంటా సబ్ స్టేషన్ కాడికి ఇగో ఇట్లా జనాలు వచ్చిన వీడియోని పెట్టి మరీ అరుచుకున్నాడు కేటీఆర్. సీఎం రేవంత్ 24 గంటలు కరెంట్ ఇస్తున్నామని చెప్తున్నాడు కదా, మరి ఈ జనాలంతా సబ్ స్టేషన్ కాడికి వచ్చి ఎందుకు పంచాయతీ చేస్తున్నట్టు అని రాసుకొచ్చిండు కూడా. ఇప్పటికే కరెంటు కోతల మీద ఎవరు ట్యాగ్ చేసి ట్వీట్ చేసినా గానీ కేటీఆర్ అవన్నీ గవాయి చూయించుకుంటా సోషల్ మీడియాలో లడాయి చేస్తుండే. ఇప్పుడు ఈ ధర్నా వీడియో కూడా వచ్చే వరకలా ఇది కూడా పెట్టి అరుచుకున్నాడు. ఇక ఎందుకు కరెంటు కట్టేందో చెప్పకుంటే బద్నాం అవుతామని పవర్ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు కేటీఆర్ కామెంట్ కు జవాబు రాసుకొచ్చారు. ఆదివారం పొద్దుమీకి 5:30కు ఉదయనగర్ కాడ 5 జాగాల ఈదురుగాళ్లకు చెట్లు ఇరిగిపోయినాయి. అందుకే బోడుపల్ చుట్టుపక్కల కాలనీలకు కరెంటు పోయింది. మళ్ళీ ఎంబటే రిపేర్లు చేసి 8-10 వరకల కరెంట్ ఇచ్చినాము. ఉరుములు జోర్వాన్ వచ్చే వరకల 9 తిప్పలే వరకల ఎంబటే బండ్ల కూడా కెళ్ళి ఉప్పల్ ఫీడర్ దాకా సబ్ స్టేషన్ కరెంట్ ఇప్పించినాము. జరట్లా పొద్దుమికంగా వచ్చిపోతుండే వరకల జనాలు సబ్ స్టేషన్ కాడికి వచ్చిర్రు. మేము నియతగానే పని చేస్తున్నామని రాసుకొచ్చిర్రు. సరే నిన్న ఒక్కనాడంటే వానొచ్చింది, చెట్లు కూలినాయి, కొమ్మలు ఇరిగినాయి, వైర్లు వజన ఎక్కువైన బట్టల దండలు లెక్క పట్ట దిగి పడిపోయినాయి అనుకుందాము. మరి ఇన్ని రోజుల సంధి, వారాల సంధి, నెలల సంధి ఎందుకు పోతుంది కరెంటు? రోజుకి ఎన్ని గంటలు తీసేస్తుర్రో చెప్పాసేకుంటే ఎన్నిసార్లు కరెంటు పోతుందో మేము చూస్తలేమా, మేము తిప్పలు వర్తలేమా అని జనాలు జర గట్టిగానే గరమైతుండే వరకలా. మీరు అస్సలు తగ్గొద్దు, అది అట్లా అడుగుర్రి, మీ వెనక మేమున్నాము అనుకుంటా కారు కర్తలు కూడా కయ్యానికి కాలు దువ్విస్తున్నారు. మరి రేపు వచ్చేది పురాగ వానకాలము. జోరు వానలు గాలి దుమారాలు రోజుంటాయి. మరి ఇంకప్పుడు ఎట్లుంటదో కథ ఏం కోసుంటదో పొరి.